అందరికీ వందనాలండి. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 1వ వచనము. నా చిన్నపిల్లలారా, మీరు పాపము చేయకునుటకై ఈ సంగతులను మీకు రాయుచున్నాను. ఎవడైనను పాపము చేసిన ఎడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. ఇక్కడ మనం చూసినట్టయితే ఒక విశ్వాసి పాపము చేయకుండా ఉండాలి అనేది దేవుని కోరిక. అయితే ప్రతి విశ్వాసి పాపం చేయడానికి ఇష్టపడరు. పాపం చేయకుండా జీవించడానికి మనం అన్ని ప్రయత్నాలు మనం చేస్తూ ఉంటాము. అయితే వాస్తవంగా విషయం ఏంటి అంటే, ఒక విశ్వాసి పాపములో అప్పప్పుడు పడిపోతూ ఉండడం వాస్తవం, నిజం. దీనిలో మనం లేదు అని చెప్పడానికి లేదు. ఎందుకంటే మొదటి అధ్యాయం 8వ వచనంలో ఏమని ఉందంటే, మనము పాపము లేని వారమని చెప్పుకునే ఎడల మనలను మనమే మోసపుచ్చుకొందుము అని రాసి ఉంది. కాబట్టి ఒక విశ్వాసి పాపము లేదు అని చెప్పి మనమే మనల్ని మోసం చేసుకొని జీవించడానికి లేదంటే, మనం ఎలా ఉన్నామో అదంతా దేవుడికి పూర్తిగా తెలుసు. కాబట్టి పాపం చేయకుండా ఉండాలి అని చెప్పేసి దేవుడు మాట్లాడుతున్నారు అనే విషయము విశ్వాసులకు తెలుసు. అయితే ఒకవేళ పాపం చేసే పరిస్థితి ఏంటి అని చెప్పేసి మనం అడగాలి. అలా మన ప్రశ్న అడుగుతున్నప్పుడు దానికి సమాధానం ఏంటి అంటే, పాపం చేసిన ఎడల మీరు పొందుకొని ఉన్న రక్షణని మీరు పోగొట్టుకుంటారు అని చెప్పేసి వాక్యంలో రాయలేదంటే, ఎలా రాసి ఉందంటే, ఎవడైనను పాపము చేసిన ఎడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. ఇది ఒక మంచి విషయం అండి. ఒక విశ్వాసి పాపములు పడిపోతారు, పాపం చేస్తారు అనేది విషయము దేవుడు పూర్తిగా తెలుసు. ఎందుకంటే రోమ 3:23లోని దేవుడు చెప్పేశారు, అందరూ పాపం చేసి అని వాక్యాన్ని అక్కడ రాసి పెట్టారు. దానికి అర్థం ఏంటి అంటే, ప్రతి ఒక్కరూ తప్పు చేయడం, పాపం చేయడం అనేది జరుగుతూనే ఉంటుంది అనేది దేవుడు తెలుసు. కాబట్టి అయితే మనం తప్పు చేసినప్పుడు యేసుక్రీస్తు మన కోసం, మీకోసం, నా కోసం ఉత్తరవాదిగా తండ్రి యొద్ద మన కోసం వాదం చేస్తున్నట్టు మనం చూడగలుగుతున్నాం. అదే మంచి విషయం. ఇక్కడ ఎలా వాదన చేస్తున్నారంటే, తండ్రి, నా కుమారుని మీరు క్షమించండి, ఇంకా ఈ వ్యక్తి ఈ తప్పు మళ్ళీ చెయ్యరు అని చెప్పేసి యేసుక్రీస్తు మాట్లాడట్లేదు. ఆయన మనం చేసిన తప్పు కోసం వెలను చెల్లించిన రక్తాన్ని తండ్రి ముందు చూపించి మమ్మల్ని ఆ సమస్య నుంచి దేవుడు విడిపిస్తున్నాడు. అది ఒక మంచి విషయము. ప్రతి ఒక్క విశ్వాసి జీవితంలో యేసుక్రీస్తు ఉత్తరవాదిగా మీకోసం, నా కోసం ప్రతి క్షణము ఆయన వాదం చేసి మమ్మల్ని విడిపించి, మమ్మల్ని శుద్ధి చేసి, ఆయన రక్తం చేత శుద్ధి చేసి, ఆయనతో ఒక మంచి సహవాసం కలిగి మమ్మల్ని ఆయనతో నడిపిస్తున్నారండి. ఆయన చిత్తానుసారంగా, ఆయన సంకల్పాన్ని బట్టి, ఆయన ప్రణాళికలను బట్టి మమ్మల్ని దేవుడు నడిపిస్తున్నాడు. కాబట్టి యేసుక్రీస్తు మీ జీవితంలో, నా జీవితంలో ఒక ఉత్తరవాదిగా ఉండి మిమ్మల్ని, నన్ను కాపాడి భద్రపరిచి ఆయన యందు ఎదిగించడానికి, నడిపించడానికి యేసుక్రీస్తు ఉన్నాడు. ఆమేన్.